ప్రపంచంలో అమెరికా ఎందుకు సూపర్ పవర్? వాళ్ళ దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉన్నాయా? కాదు. వాళ్ళ దగ్గర డాలర్ ఉంది కాబట్టి వాళ్ళు సూపర్ పవర్గా ఉన్నారు. కానీ ఆ డాలర్కి ఆయిల్కి లింక్ ఏంటి అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. దీన్నే ది పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. 1971లో అమెరికా దగ్గర బంగారం అయిపోయింది. డాలర్ వాల్యూ పడిపోవడం స్టార్ట్ అయింది. దాదాపుగా 0 వరకు వెళ్ళిపోయింది. అప్పుడు అమెరికా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళి ఒక డీల్ కుదిరించుకుంది. మీకు మేము మిలిటరీ ప్రొటెక్షన్ ఇస్తాం, ఎవడు మీ జోలికి రాకుండా మేము చూసుకుంటాం. దానికి బదులుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్కటే, మీ ఆయిల్ని కేవలం అమెరికన్ డాలర్స్లో మాత్రమే బిజినెస్ చేయాలి, అలాగే అమ్మాలి అని చెప్పేసి. దానికి సౌదీ ఒప్పుకుంది. దాంతో ఓపీఈసీ అంటారు కదా, ఆ దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాయి. దీనివల్ల ఏమైందంటే ఇండియాకి ఆయిల్ కావాలంటే సౌదీకి డాలర్లు ఇవ్వాలి. ఆ డాలర్లు మనకు కావాలంటే ఇండియా తన సామాన్ని అమెరికాకి అమ్మి డాలర్లు సంపాదించాలి. అంటే ప్రపంచంలో ఏ దేశానికి ఆయిల్ కావాలన్నా కూడా ముందు వాళ్ళ డాలర్ని మనం డిమాండ్ చేయాలి. దీనివల్ల డాలర్కి విపరీతమైన డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. అమెరికా ఎంత అప్పు చేసినా, ఎన్ని నోట్లు ప్రింట్ చేసినా డాలర్ ఎప్పటికీ పడిపోకుండా ఉంటుంది.